DSP యాంటీ కరప్షన్ బ్యూరో మాకు తేదీ 29/6 రోజున ఒక అతను ఇచ్చారు. అతని ఇసుక లారీ టిప్పర్ని పట్టుకున్నారని చెప్పి అతను పోయి ఎస్ఐ గారు ఆనంద్ ఎస్ఐ గారిని అడిగితే అతను 30,000 డబ్బులు డిమాండ్ చేశారు. ఆ భాగంలో అతను బార్గెన్ చేసి 20,000కు ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ 20,000 ఇచ్చే క్రమంలో ఎస్ఐ గారు ఏం చేశారంటే మస్తాన్ అనే ఒక ప్రైవేటు వ్యక్తికి తీసుకోమని చెప్పాడు. ఆ మస్తాన్ ఏం చేశాడంటే కొంచెం రైట్ సైడ్ బోధన రూట్లో పోతే పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు తీసుకుంటుంటే మేము పట్టుకున్నాం. ఆ డబ్బులు రికవరీ తదుపరి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకేమైనా దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి కేసు లారీకి టిప్పర్కి సంబంధించి కేసు అని తెలిసింది. ఆ కేసు ఫైల్ కూడా ఇన్వెస్టిగేషన్ చెప్పిన మస్తాన్ వ్యక్తికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎస్ఐ గారు ప్రైవేట్ పర్సన్ అనమాట. అతను వేరే విషయంలో ఒక పోలీస్ స్టేషన్కి వచ్చిందని చెప్తున్నారు. ఇంకా వెరిఫై చేస్తున్నాము. అతనికి చెప్తే అతను డబ్బులు తీసుకుంటే మేము పట్టుకున్నాం. అతను కూడా సార్ విచారణ ముగిసిందా? ఇంకేమైనా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఉంటుంది కదా కొంచెం డిఎస్పీ సార్. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్.